చూడండి 5 లీటర్స్ బకెట్లో 2 గుప్పళ్ళు అయితే వేసాను. అలాగే 2 లీటర్స్ బకెట్లో ఒక గుప్పడి వరకు వేసి ఉంచానండి. గుప్పడు కూడా కొద్దిగానే వేసాను. చూసారు కదా. ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత ఇలా 2 సార్లు ఇలాగా 5-6 సార్లు ఇలాగా పైకి కిందకి వాటరు ఇలా అంటూ ఉంటుంటే బాగా చాలా ఈజీగా కరిగిపోతుందండి. అసలు చూసారా, అసలు ఎప్సమ్ సాల్ట్ వేసినట్టు కూడా తెలియట్లేదు, వెంటనే కరిగిపోయింది అనమాట. నేను ఇప్పటికిప్పుడే నాకు ఐడియా వచ్చి నేను తీసుకొచ్చాను. మీరు ఇచ్చేలా ఉండుంటే కనుక ఒక రోజు అయితే దీన్ని ఇప్పటికిప్పుడు ఇచ్చేదానికంటే ఒక రోజు నీళ్ళలో వేసి ఉంచి నానబెట్టుకుని ఉంచేసి అలా నీళ్ళు అలా ఉంచేసిన తర్వాత ఇచ్చుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. కానీ ఏంటంటే నేను 2 డేస్ అయితే మొక్కలకు వాటర్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వాటర్ ఇచ్చేదానికంటే ఇందులో ఎప్సమ్ సాల్ట్ వేస్తే ఇంకా బాగుంటుందేమో అని ఇప్పుడు అనిపించి నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు ఇచ్చినా ప్రాబ్లం లేదు, అప్పటికప్పుడు కలిపించిన ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వాటర్ ఇచ్చినా కానీ పైనుంచి కింద వరకు వచ్చేసేలాగా ఇస్తానండి. కానీ ఇప్పుడైతే అలా ఎప్సమ్ సాల్ట్ కలిపాం కాబట్టి కింద నుంచి వాటర్ వచ్చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ మట్టి తడిచేలా ఇస్తే సరిపోతుంది. చూడండి, ఫ్లవర్ అయితే వచ్చింది. గులాబీ మందారం కూడా పూసింది. చూడండి, మంచి పచ్చగా ఉన్నాయి కదా. 2 రోజులు వాటర్ వేయకపోయినా కానీ చాలా బాగున్నాయండి మొక్కలు నావి. పక్కన ఆకుకూరలు అయితే వాడిపోయినాయి. ఆకుకూరలు వచ్చేసి రోజు ఇవ్వాలి కదా. చూడండి, జేడ్ ప్లాంట్, అలానే బ్లూ సంఖ్యం మొక్క, జేడ్ ప్లాంట్స్ లాస్ట్ టైం వేసాం కదా, ఇవన్నీ బ్రతికినాయండి, చాలా బాగా బతికినాయి అనమాట. చూడండి, కనకాంబరం మొక్కలు ఆల్రెడీ 2 రోజులు వేయలేదు కదా. చూడండి, అయినా కానీ పర్వాలేదు. నా దగ్గర టేబుల్ రోజెస్ అయితే ఫ్లవర్స్ రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు రావట్లేదు నాకైతే తెలియట్లేదు. వర్షాకాలం అయితే వచ్చినాయి, వింటర్ సీజన్లో కూడా బాగా చల్లగొన్నప్పుడు కూడా వచ్చినాయి. మరి ఇప్పుడైతే ఓన్లీ తాజాగా ఉంటున్నాయి. అది మొక్కలు అయితే వస్తున్నాయి కానీ మొక్కలు అయితే బాగున్నాయి కానీ ఫ్లవర్స్ అయితే రావట్లేదు. మొన్న అయితే కటింగ్ చేశాను. చూడండి, ఇది తమలపాకు ఫ్రెండ్స్. చాలా పొడవుగా పెద్దగా వచ్చింది పాదు, కానీ నేనైతే కట్ చేసేసాను. పాదుగా వస్తే ఇక్కడ కష్టం కదా అని. చూడండి, మనకి కింద నుంచి వచ్చేయాల్సిన అవసరం లేకుండా ఇందులో ఎప్సమ్ సాల్ట్ ఉంది కాబట్టి మట్టి తడిసే విధంగా ఇలాగ కొంచెంగా ఇస్తే సరిపోతుంది అనమాట మొక్కలకి. ఈ విధంగా కొద్దిగా ఇస్తే మొక్కలకి పూల మొక్కలకి ఇస్తే పూలు బాగా పూస్తాయి. అలాగే కాయలు కాసే మొక్కలకు ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఇస్తే కనుక ఫ్రూట్స్ రాలిపోకుండా, పూత ఏదైనా వస్తే పూత రాలిపోకుండా ఉంటుంది. కాయలు కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే పూల మొక్కలు ఇస్తే పూలు కూడా బాగా పూస్తాయి అన్నమాట. ఇది కలుపుకుని ఒక నైట్ ఇచ్చింది అయితే ఇంకా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. నేనైతే 2 రోజులు మొక్కలకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు నాకు ఐడియా వచ్చి ఇప్పటికిప్పుడైతే వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మరొక మంచి వీడియో అయితే నేను మీ ముందుకు వస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.